ఆ మంచిని అందరికీ పరిచయం చేస్తున్నాం. అప్పుడు ఆ మంచిని అంగీకరించే వాళ్ళని క్రైస్తవులు అనేటటువంటి బిరుదు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. యేసు ప్రభు ఉన్నంత కాలం ఇజ్రాయిల్ వరకు అంటే వాళ్ళ కోసం నేను వచ్చానని ఆయన మాట్లాడడం జరిగింది. నెంబర్ 1. కానీ చనిపోయేటప్పుడు మాత్రం లోకం మొత్తం కోసం అనేసి మీరు మాట్లాడుతున్నారు. ఆ! అది ఎంతవరకు కరెక్ట్? మరణం సమస్త మానవాళి కోసం ఆయన చేశాడు. రావడం కానీ మాత్రం ఇజ్రాయిల్ కోసమే. యెహోవా ఇజ్రాయేలుని తయారు చేసి ఇజ్రాయేల్ కోసమే ఉంటే మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరిని ఎవరు పుట్టించారు చెప్పండి? నేను మళ్ళీ ఇంకొక మాట అడుగుతాను అయితే ఇక్కడ. ఆ, మరి అన్నప్పుడు ఇజ్రాయెల్కి చెప్పినట్టు మరి భారతదేశంలో వచ్చి ఇక మీ అందరి కోసం కూడా ఇలా చనిపోవడానికి ఒక యేసు పుడుతున్నాడు, అది ఇజ్రాయెల్లో పుట్టబోతున్నా అని చెప్పి భారతీయులకు ఎందుకు చెప్పలా? మామూలుగా దశంభాగాలు కూడా కలెక్ట్ చేసేవాళ్ళని కదా జీసస్ క్రైస్తవ ఉంది. దశం భాగాలు లేవు, అదే చెప్తున్నాను. కొన్ని డబ్బులు దశం భాగాలు అన్న పదం దశంభాగాలు ఆయన వాడకండి. తీసుకున్నా అని చెప్పి దశం భాగాలు మీ పదం పాస్టర్లు వాడకండి. చెప్తున్నారు కదా. ఆ, నేను మరలా తిరిగి వచ్చే కాలానికి యేసుప్రభు మాట్లాడిన మాట, నేను విశ్వాసాన్ని కనుగొందునా అని మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికి విశ్వాసం ఏమైపోద్దు, క్రైస్తవులు ఏమైపోతారో, అసలు క్రైస్తవులు ఉంటారో ఉండరో, ఉంటే ఎంతమంది ఉంటారో, అది చాలా డౌట్ఫుల్గా కాలం తెలిసినటువంటి దేవుడు మాట్లాడిన మాట. కాబట్టి అవన్నీ జరగవు. లేకపోతే ఒక 2 నిమిషాలు లేకపోతే ఒక 3 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు ఉమ్, మనం ఒక కొంచెం క్లారిటీ తోటి ఉమ్, కొంచెం డీప్లోకి వెళ్దాం. ఓకే క్రైస్తవ్యం గురించే, ఓకే బైబిల్ గురించి మాట్లాడు. నేను ఓకే క్రైస్తవ్యం గురించి మాత్రం మాట్లాడు. క్రైస్తవ్యం గురించి అంతే, బైబిల్ గురించి కాదు. కాదు. ఓకే, క్రైస్తవ్యం అనేది అసలు ఇండియాకి ఎలా వచ్చిందో మీరు చెప్పగలరా? క్రైస్తవ్యం మొట్టమొదటి ఇండియాకి తోమా పరిచయం చేశాడు. నెక్స్ట్ కాదు, తోమయే పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోయిన తరువాత, వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు ఒక్కొక్క ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళారు. అలా 12 మంది శిష్యులు 12 దిక్కులకు వెళ్ళారు. అందులో ఒకడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో బ్రాహ్మణుల మధ్య ఆయన పరిచర్య చేశాడు. అలాగే మొట్టమొదటి ఇండియాకి సువార్త తోమ పరిచయం చేశారు. మీరు చెప్పింది కరెక్టే బ్రో. తోమా వచ్చారు, చేశారు, ఫైన్. కానీ మత మార్పిడులు స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అంటారా? మత మార్పులు అన్నటువంటి పదం కరెక్ట్ కాదేమో, నాకు తెలుసు. కరెక్ట్ కాదు. పోనీ తోమా ఉన్నప్పుడు మత మార్పిడులు ఉన్నాయా? ఒక మాట, తోమా గారు వచ్చినప్పుడు మత మార్పిడులు జరిగినాయా, జరగలేదా? మత మార్పులు జరగలేదు. అంటే దాన్ని మత మార్పిడి అనకూడదనే చెప్తున్నాను కదా. నేను ఏమంటున్నానంటే, యేసుక్రీస్తు ఒక మంచి చెప్పాడు, ఆ మంచిని అందరికీ పరిచయం చేస్తున్నాం. అప్పుడు ఆ మంచిని అంగీకరించే వాళ్ళని క్రైస్తవులు అనేటటువంటి బిరుదు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. ఆ పేరు పెట్టింది, ఈ యొక్క ప్రభుత్వం వ్యవస్థ ఇదంతా దానికి పేరు పెట్టింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఆ మంచికి మతం అనేటటువంటి పేరు పెట్టారు కాబట్టి దాన్ని మత మార్పిడి అని అంటున్నారు. మీరే మన ఇంటర్వ్యూలోనూ ఒక మాట చెప్పారు, అసలు యేసు ప్రభు వచ్చింది భారతదేశం వాళ్ళ గురించి కాదు, ఆయన వచ్చింది ఇజ్రాయెల్ గురించి. ఈరోజు మన అందరం కూడా ఇది ఈ విధంగా ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదని మీరే చెప్పారు మన ఇంటర్వ్యూలో. అలాంటిది ఈరోజు మీరు మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే యేసు ప్రభు అంటే తోమా వచ్చి ఇవన్నీ చేశారని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం ఎలా మార్చుకోవచ్చు. నా దృష్టిలో ఎలా అయినా దేవుడితో ఆట, ఎలా అయినా మార్చుకోవడానికి లేదు. దేవుడితో ఆట. నేను చెప్తాను. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఉందా, ఆ క్వశ్చన్ నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి ప్రకటించడానికి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల మధ్యకే వచ్చాడు. కానీ ప్రాణం పెట్టడానికి మాత్రం సర్వలోకం కోసం వచ్చాడు ఆయన. అక్కడ బైబిల్లో లిటరల్లీ చాలా చోట క్లియర్గా చెప్పబడింది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అదే రిఫరెన్సెస్ మీకు తెలిసే ఉంటాయి. నేను ఇజ్రాయెల్ గురించే రాబడడం జరిగిందని చెప్పడం జరిగిందా, జరగలేదా? చెప్పారా, చెప్పలేదా? మరి ఇంకా మీరు చనిపోయేది మాత్రం ప్రపంచం అందరి గురించి అని చెప్పి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అంటాడు. అంటే నాకు ఒక మాట, నేను నేను చెప్పేది వినండి. సరే, మీరు చెప్పింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అంటే అందులో ఇశ్రాయేలు ఒక్కలే ఉన్నారా? సర్వ ప్రపంచం లేదా? సర్వ మానవాళి లేదా? లోకం అంటే ఏంటి? ఇశ్రాయేలు ఒక్కటేనా? మీరే చెప్పాలి మరి. అది అదే చెప్తున్నాను. బైబిల్లో కూడా చాలా వరకు కల్పితాలు ఉన్నాయి, అందులో ఎట్లాంటిది లేదు. కానీ నేను అడిగేది కూడా ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడు యేసు ప్రభు ఉన్నంతకాలం ఇజ్రాయిల్ వరకు అంటే వాళ్ళ కోసం నేను వచ్చానని ఆయన మాట్లాడడం జరిగింది, నెంబర్ 1. కానీ చనిపోయేటప్పుడు మాత్రం లోకం మొత్తం కోసం అనేసి మీరు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మరణం సమస్త మానవాళి కోసం ఆయన చేశాడు, రావడం మాత్రం ఇజ్రాయెల్ కోసం. సువార్త మాత్రం అంటే పరలోక రాజ్యం గురించి మాత్రం కేవలం ఇశ్రాయేలులకు పరిచయం సువార్త కోసం ఓన్లీ ఇజ్రాయెల్ కోసం వచ్చారు అంతేనా? పరలోక రాజ్యం గురించి చెప్పడం కోసం, పరలోక రాజ్యం గురించి చెప్పడం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చారు అంతేనా? మరి అది ఇప్పుడు హైందవ దేశం అయినటువంటి భారతదేశం ఎందుకంటే మొత్తం అంత క్లియర్ లేదు, క్లారిటీ లేదు. ఏంటంటే మీకు క్లారిటీ లేదు అక్కడ. నేను అదే చెప్తున్నాను, పాయింట్ చెప్తున్నాను. పరలోక రాజ్యం గురించి చెప్పడం వేరు, సువార్త వేరు. ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు ఒకటి అనుకుంటున్నారు కాబట్టి ఇలా భ్రమపడుతున్నారు. ఆఖరికి ఇక్కడికి వచ్చి కూడా పరలోకం గురించే మాట్లాడుతున్నారు కదా. మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ పాపాలన్నీ తుడిపేయబడతాయి, ఆ తర్వాత మీరు పరలోక రాజ్యంకి రాగలుగుతారు, వెళ్ళగలుగుతారు అని చెప్పి మీరు చెప్పట్లేదా? సువార్త అంటే సువార్త గురించి పక్క పెట్టండి, మాట్లాడదాం మళ్ళీ. పరలోక రాజ్యం గురించి మాట్లాడు ఉంటది కానీ సువార్తలో ఏముంటది అని అంటే యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాలు ఉంటాయి అందులో, అది సువార్త. కానీ పరలోక రాజ్యం గురించి అని అంటే ఇశ్రాయేలులకి అంతకుముందు కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఎవరు? యెహోవా. క్రీస్తు వస్తాడు, మీ రక్షకుడు వస్తాడు, వచ్చినప్పుడు ఎలా ఎలా చేస్తాడు, మీకు పరలోకం గురించి దేవుని గురించి ఇలా ఇలా బోధిస్తాడు అన్నటువంటి విషయాలు పాత నిబంధనలో యెహోవా ఈ యొక్క ఇశ్రాయేలులకు చెప్పాడు. దాన్ని ఈయన నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది, దేవుడు ఇట్లా యేసు అనే ప్రశ్న పుట్టడం జరుగుతుంది మీ అందరి కోసం అని చెప్పారు, అవునా? కానీ లోకం కోసం అని చెప్పలేదు కదా. మత్తయి సువార్త మొదటి పేపర్లోనే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడం కోసం ఆయన వచ్చాడు అన్న మాట మాట్లాడారు. యెహోవా ఇజ్రాయేలులను తయారు చేసి ఇజ్రాయేలు కోసమే ఉంటే మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరిని ఎవరు పుట్టించారు చెప్పండి. నేను మళ్ళీ ఇంకొక మాట అడుగుతాను అయితే ఇక్కడ. మరి అన్నప్పుడు ఇజ్రాయెల్కి చెప్పినట్టు మరి భారతదేశంలో వచ్చి ఇక మీ అందరి కోసం కూడా ఇలా చనిపోవడానికి ఒక యేసు పుడుతున్నాడు, అది ఇజ్రాయెల్లో పుట్టబోతున్నా అని చెప్పి భారతీయులకు ఎందుకు చెప్పలా? కొంతమంది సేవకులు చెప్పేది ఏంటంటే ఆ యొక్క హైందవ గ్రంథాలు చదివి అందులో క్రీస్తు గురించినటువంటి ఛాయలు కొన్ని ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. నేను ఆ గ్రంథాలు చదవలేదు కాబట్టి లేదు. క్రీస్తును గురించినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి కొన్ని ఛాయలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. బహుశా దాన్ని బట్టి వారికి ముందే ఆ విషయాన్ని తెలియపరిచినట్టే కదా అన్నది నా పాయింట్. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదా? హైందవ గ్రంథాలలో క్రీస్తును గురించినటువంటి కొన్ని ఆనవాళ్ళు, కొన్ని ఛాయలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు. ఆ యొక్క గ్రంథాలు చదివినటువంటి పాస్టర్లు ఆ విషయాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా యేసును గురించినటువంటి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా అంటున్నాను నేను. బ్రదర్ మీరు చెప్పింది నాకు అర్థమైంది. అదే ఇక్కడ లాజిక్ ఇక్కడ ఏంటంటే అలా చెప్పుకోకపోతే క్రిస్టియానిటీని అంటే ఆ యొక్క గ్రంథం గురించి భారతదేశంలో చెప్పలేరు కదా ఎక్కువగా. ఇక సువార్త అందరికి ప్రచారం చేస్తున్నారు, ఇంకా ఇంకా చెప్పేదేంటి, అందరి దగ్గరకు వస్తుంది కదా. నేను అదే చెప్తున్నాను బ్రదర్. ఇప్పుడు హైందవ గ్రంథాల్లో కూడా యేసు ప్రభు గురించి ఛాయలు ఉన్నాయని మీరే మాట్లాడుతున్నారు. అలా చెప్పారు అని చెప్పి పాస్టర్లు చెప్పారు, మీరు చెప్తున్నాను. సో అలా చెప్పుకోకపోతే ఇక్కడ గడవదు కదా అని నేను అంటున్నా. ఆ విధంగా చెప్పబట్టే చాలామంది జనాలు కూడా ఇటు క్రిస్టియానిటీలోకి రావడం జరుగుతుంది కదా అని నేను అంటున్నా. అది దాని ఈ క్వశ్చన్ విషయంలో నేను ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను అంటే నేను ఆ గ్రంథాలు చదవలేదు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. కానీ మీరు చెప్పారని మీరు చెప్పగలిగారు కదా. నేను అదే అంటున్నాను కదా, వాళ్ళు చెప్పారు కాబట్టి, వాళ్ళు చదివారు కాబట్టి, నేను చదవలేదు కాబట్టి. ఎప్పుడు చదవాలనుకుంటున్నారు ఈ గ్రంథాలని? టైం ఉన్నప్పుడు, ఆ గ్రంథాలు కొనుక్కోగలిగినప్పుడు, ఆ గ్రంథాలు కొనుక్కున్నప్పుడు. ఒక మొబైల్ ఉంది కదా బ్రో, మొబైల్ ఉంది కదా, మొబైల్ ఎన్నో గ్రంథాలు వచ్చేస్తాయి. మొబైల్ పట్టుకుంటే ఈలోపు ఏదో నోటిఫికేషనో లేకపోతే ఎవడో మెసేజో కాలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనం ఒక పని మీద కూర్చున్నప్పుడు శ్రద్ధతో కూర్చోవడం మంచిది. ఫోన్ పట్టుకొని కూర్చుంటే తప్పకుండా అండి. మీకు ఈ యొక్క ఆన్సర్ని మనం నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పబోతున్నారు. కానీ సువార్తను అందరి దగ్గరికి తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు, ఆ పనే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల్లో ఎవరో ఒక ఆయన బాగా డబ్బులు వసూలు చేసేవాడని చెప్తున్నారు. ఎవరు? జీసస్ క్రైస్ట్ పట్టిస్తారు కదా. మత్తయ్యనా మామూలుగా? పేతురు.
మామూలుగా దశంభాగాలు కూడా కలెక్ట్ చేసేవాళ్ళు కదా జీసస్ క్రైస్తో ఉంది. దశం భాగాలు లేవు, అదే చెప్తున్నాను. పోనీ డబ్బులు దశం భాగాలు అన్న పదం దశంభాగాలు ఆయన వాడకండి. తీసుకున్నా అని చెప్పి దశం భాగాలు మీ పదం పాస్టర్లు వాడకండి. చెప్తున్నారు కదా. దశం భాగాలు తీసుకోలేదు, శిష్యులు దశం భాగాలు తీసుకోలేదు. ఆ, ఎక్కడ తీసుకున్నారు? జీసస్ క్రైస్ట్ ఓ పక్కన అందరికి సేవ దశం చేసుకుంటూ భాగాలు అంటే తీసుకునేవాడైతే, డబ్బు మీద ఆశ కలిగిన వాడైతే ఇంత దూరం వచ్చి ఆయనకి ఇక్కడ ఇది చేయాల్సిన పని ఏంటి? వెరీ గుడ్, తోమాకి, వెరీ ఆ గుడ్, శిష్యులకి ఎక్కడికెక్కడికి వెళ్ళి ఆ బల్లె పోట్లు పొడిపించుకోవాల్సినటువంటి పని ఏంటి? నైస్ కవరింగ్. సాక్షులు నైస్ కవరింగ్ కాదు, ఎందుకంటే ఇక్కడ నా వాస్తవం క్వశ్చన్ ఇంకా మాట్లాడుతున్నా. పూర్తి కాలేదు. నేను అడిగే క్వశ్చన్ ఒకటి, అసలు మీరు ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియట్లా. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఏమనండి, దశం భాగాలు అనొద్దు అంటున్నా. దశంభాగాల గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను రీసెంట్లీ ఒక పాస్టర్ తోటి చేశాను, ఉమ్, రఘుముద్రి పీటర్ నాయుడు ఆయన పేరు. ఉమ్, సో ఆయనతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఉమ్, జీసస్ క్రైస్ట్తో పాటు ఉండేటువంటి ఒకానొక శిష్యుడు డబ్బుల్ని కలెక్ట్ చేసేవాడు, దశంభాగాలు అప్పుడు కలెక్ట్ చేసేవాళ్ళు అని ఆయన నోటితో ఆయనే చెప్పారు. నెంబర్ 1. ఉమ్, అదే కాకుండా ఆ డబ్బుని మరి ఇప్పుడు ఆయన బతకాలని అంటే ఆయన జీవించడానికి, ఆ శిష్యులు జీవించడానికి డబ్బులు అక్కడే మరి ఉమ్, తిండికి దేనికైనా ఉమ్, ఎవరు పెడతారు, ఏం చేస్తారు? ఉమ్.